తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. వస్తున్నాడు అబ్బాయి, వస్తున్నాడు. It's laughing time. నమస్తే. నమస్తే తీసి గుర్తులో పెట్టు. విజయసాయిరెడ్డి రాజకీయ నిష్క్రమణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక తీవ్రమైనటువంటి పరిణామం. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఒక పిడుగు లాంటి వార్త. రాష్ట్ర వ్యాప్తంగానూ ఢిల్లీ స్థాయిలోనూ పెద్ద చర్చనీయాంశమైనటువంటి అంశం. ఎందుకు విజయసాయిరెడ్డి రాజకీయ నిష్క్రమణ చేశారు? తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా ఎందుకు చేశారు? వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు? పిచ్చిన అనేవి సమాధానాలు లేని ప్రశ్నలుగా మిగిలిపోతున్నాయి. అసలు విజయసాయిరెడ్డి గారు నిజంగానే రాజకీయాల పట్ల విరక్తి కలిగి నిజాలే చెప్పాల్సి వస్తుంది, అబద్ధాలు చెప్పలేకపోతున్నాను అనే ఉద్దేశంతో తాను రాజకీయ నిష్క్రమణ చేసి వ్యవసాయం చేసుకోవాలనుకుంటున్నాడా? ఎవరు చెప్పారు? ఎవరో చెప్తే నమ్ముతా నేను. వాళ్ళే చెప్పారు. కర్మరా బాబు. లేక అంతర్గత విభేదాల వల్ల ఆయన రాజకీయ నిష్క్రమణ చేస్తున్నారా? అదెవరు చెప్పారు? అదెవరో చెప్తే నమ్ముతా నేను. వాళ్ళే చెప్పారు. వీడు తింగరమాలోకం. లేక కూటమి కుట్రలో భాగంగా ఆయన రాజీనామా చేసి రాజకీయ నిష్క్రమణ చేస్తున్నారా? సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? ఈ మూడు ప్రశ్నలకి సమాధానాలు దొరకటం లేదు. ఈ దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. చిచి సంస్కారహీనులు. విజయసాయిరెడ్డి గారు రాజీనామా చేసిన తర్వాత ఆయన ప్రెస్ మీట్ ఒకసారి పరిశీలించినట్లయితే వచ్చిండా సైంటిస్టు. మనకు ఆయనలో ఎక్కడా తప్పిదం లేదు అన్నట్టుగా కనిపిస్తుంది. నిజమా? అరే ఇంత ఇంటెలిజెన్స్ ఎలా డెవలప్ చేసావురా? అవన్నీ నిజాలేనా? అవన్నీ నిజాలు కాక అబద్ధాలు చెప్పేటటువంటి ప్రయత్నం ఏమైనా విజయసాయిరెడ్డి గారు చేశారా అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. మీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది సార్? ఏది ఏమైనా ఈ ప్రశ్నలన్నిటికీ కూడా చాలా తక్కువ కాలంలోనే సమాధానాలు దొరుకుతాయని నేను వ్యక్తిగతంగా భావిస్తున్నాను. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. అసలు విజయసాయిరెడ్డి గారు ఎవరు? ఎందుకు ఆయనకి ఎందుకు అంత ప్రాధాన్యత? అంటే నన్ను పరాయివాడిగా తీసి పారేసావన్నమాట. ఇన్నాళ్ళు నేను మీ వాడిని, మీరు నా వాళ్ళు అనుకుని మురిసిపోయానయ్యా. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎడతెరిపి లేకుండా కేసులు, నిర్బంధాలు ఆశీర్వదించండి మాయా. వచ్చిన తర్వాత విజయసాయిరెడ్డి గారు చాలా వెలుగులోకి వచ్చారు. ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? ఒక మాటలో చెప్పాలంటే A2గా ఆయన కేసుల్లో ఉండటమే కాదు, ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. రాజకీయ పార్టీలో కూడా నెంబర్ 2గా ఉన్నాడనేటువంటి భావన కలిగేది. పొగుడుతున్నావా లేక? నేను రియల్ గా మాట్లాడుతున్నాను శివారెడ్డి. నువ్వు రియల్ గా ఇల్లీగల్ హీరోవి. అండ్ కమింగ్ టు ద విజయసాయిరెడ్డి గారి అంశానికి వస్తే, గోవర్ధన్ భార్య పిల్లలు బాగున్నారా? అదేరా నీ భార్య నా పిల్లలు. డెఫినెట్ గా ఆయన జగన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి కూడా నేనంటే నీకు ఎందుకు అంత ఇష్టం? మొదటి నుంచి మీరంటే విపరీతమైన పాజిటివ్ వైబ్రేషన్స్ నాకు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత, ఆయన జైల్లో పెట్టిన తర్వాత, జగన్మోహన్ రెడ్డితో ఉన్న తర్వాత ఒక నమ్మకమైన వ్యక్తిగానే అతన్ని సేల్ కావడం జరిగింది. కానీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వైజాగ్, ఉత్తరాంధ్రకు ఆయన ఇన్ఛార్జ్ ఉండడం, సమ్ నెగిటివ్ పార్ట్స్ కూడా ఉన్నాయి. ఏమిటండి మీరు మాట్లాడేది? సార్ వాట్ ఎవర్ మేబీ, ఆయన ఇప్పటివరకు ఏం మాట్లాడలేదు దాని గురించి. ఏంటంటే నా బతుకులా అయిపోయింది.
డిఫరెంట్ గా మాట్లాడుతున్నారు. మన వాళ్ళ అల్లుడు దాని మీద కాకినాడ సెజ్కి సంబంధించినది ఉన్నాయని, ఇంకా కొన్ని ఉన్నాయని. డెఫినెట్ గా ఇప్పుడు ఉండేదన్నీ కూడా ఇవే కదా. అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే నీ నాలుక చీరేస్తాను. ఒక ఈడీతోనే సిబిఐ, ఈడీ ఈ వ్యవస్థలే కదా ఎవరినైనా కానీ బెండ్, ఎనీ గవర్నమెంట్ ని కూడా బెండ్ చేస్తున్నాయి. ముఖ్యమంత్రి దాంట్లో విజయసాయి రెడ్డి పెద్ద అతీతుడు కాదని నేను అనుకుంటున్నాను. సో ఆయన లేదు అనుకున్నా గానీ దీనికోసమే ఉన్నాడనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. సర్వనాశనం చేసావు దరిద్ర పెదవా. ఏం ఫీల్ ఉండదు మామయ్య. లేకుంటే దెర్ ఇస్ నో ఇష్యూ. ఏం రాజకీయం చేయలేని పరిస్థితి, ఇప్పుడు చెప్పలేని పరిస్థితి అంటే ఆయనకేముంది. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? సరే, వ్యవసాయం చేసుకోవడానికి వెళ్తున్న అతని వ్యక్తికి మనం ఎందుకు మళ్ళీ మాట్లాడాలి? వేసేసాడు, బాగా వేసేసాడు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.